ఇంటి వ్యాధులు నయం చేసే యోగిని ఏకాదశి వ్రత కథ. యోగిని ఏకాదశి వ్రత కథ. పాండవుల్లో అగ్రజుడు ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని యోగిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు యోగిని ఏకాదశి కథని ఇలా చెప్పాడు. అల్కాపురాన్ని పరిపాలించే కుబేరుడు పరమశివ భక్తుడు. అతని సేవకుడు హేమాలి ప్రతిరోజు కుబేరుని నిత్య పూజ కోసం మానస సరోవరం నుంచి దేవతా పుష్పాలను తీసుకుంటూ ఉండేవాడంట. ఒకరోజు హేమాలి తన భార్య మోజులో పడి కుబేరుని పూజకు పూలు తీసుకురావడం మర్చిపోయాడంట. అప్పుడు కుబేరుడు భగవంతుని పూజ హేమాలి నిర్లక్ష్యాన్ని ఆగ్రహించి శపించాడంట. కుబేరుని శాపం ఫలితం హేమాలి భార్యకు దూరమై కుష్ఠి వ్యాధిగ్రస్తుడై భూలోకానికి చేరుకుంటాడు. హేమాలి భూలోకంలో మార్కండేయ మహర్షి వద్దకు తన కష్టాన్ని చెప్పుకొని శాప విమోచన అడుగుతాడు. అప్పుడు మార్కండేయ మహర్షి హేమాలిని చేసిన పాపానికి పరిహారం యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని సూచించాడు. యోగిని ఏకాదశి వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పాడు. మార్కండేయ మహర్షి ఆదేశం మేరకు హేమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప విముక్తి పొందుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ కథ చెప్పాడు. యోగిని ఏకాదశి వ్రత ఫలం. నియమనిష్టలతో యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఈ జన్మలో తెలుసో తెలియక చేసిన పాపాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా పూర్వజన్మ పాపాలు కూడా పోతాయని శాస్త్రవచనం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు భయంకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. మరణించిన తరువాత మోక్షాన్ని పొందుతారని సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణే వరమిచ్చాడు పురాణాలు చెప్పబడు. శ్రీమన్నారాయణ. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.